ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. ఎన్నో విషయాలు దైవం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు మన వీడియోలో పుణ్యఫలం, ధనయోగాలు, అదృష్టం, దైవానుగ్రహం వీటి గురించి మాట్లాడుకుందాం. పుణ్యఫలం, ధనయోగాలు, అదృష్టం, దైవానుగ్రహాలు. మనిషికి ధనం 3 రూపాలలో వస్తుంది. మొదటిది యోగం ద్వారా, రెండవది ప్రాప్తం ద్వారా, మూడవది శ్రమ ద్వారా. యోగం కూడా 3 రకాలుగా మారుతుంది. అదేంటంటే, ఒకటి ధనవంతునిగా పుట్టడం, రెండవది మధ్య వయసులో ఏదో ఒక వ్యాపారంలోనూ ధనవంతులు కావడం, మూడవది తన సంతానం ద్వారా వృద్ధాప్యంలో సంపన్నుడు అవ్వడం. అదృష్టం కూడా అంతే. ఒకటి తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలిసి వచ్చి ధనవంతులుగా అవడం, రెండవది తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయమును ద్వారా సంపన్నులు అవ్వడం, మూడవది తన సంతానం ద్వారా ధనవంతులు అవ్వడం. అన్నిటికీ యోగం అంటారు. రెండవది ప్రాప్తము. ఒకటి తనకు ఎవరో వ్రాసిన వీలునామా మూలకంగా ధనం రావడం, రెండవది నిధి నిక్షేపాలు దొరకడం, మూడవది ఏ లాటరీలోనో ద్వారాగా లేదా జూద వ్యసనం ద్వారానో ధనం రావడం. ఈ ప్రాప్త ధనాన్ని అనుభవించే యోగ్యత చాలా తక్కువ. 3 శ్రమ ద్వారా ధనం రావడం కలియుగంలో అసాధ్యం. మారే ఇతర విధానములుగా ధనం రాదు. ధనానికి 3 శత్రువులు. 1 అహంకారము, 2 వ్యసనము, 3 వాంఛ. ఈ 3 లేకుంటే ధనం నిలుస్తుంది. సామాన్యంగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనము వారు ఉన్నత వరకు ఉంటుంది, తర్వాత పోతుంది. మనం చాలామంది విషయంలో వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. పెద్దలు ఇచ్చిన ఆస్తిని కరిగించి వేసిన కారణంగా పిల్లలు రోడ్డు మీద ఉన్నారనే కారణం ఇదే. సాధారణంగా గురువులు కానీ మరెవరైనా కానీ ప్రాప్తాన్ని మార్చలేరు, కానీ యోగాన్ని మార్చవచ్చు. ప్రతి జీవికి ఎక్కడో ధనయోగం ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకురావచ్చు మంత్రం ద్వారా కానీ, తంత్రం ద్వారా కానీ పొందవచ్చు. ఇది మార్చాలంటే జాతకము లేదా ధ్యానము ద్వారా చేయవచ్చు. ప్రయత్నం, సాధన, భయభక్తులు, దైవానుగ్రహం అవసరం. అంటే కొంత శక్తిని ధారపోసి చూడాలి. విన్నారుగా, పుణ్యఫలం, ధనయోగాలు, అదృష్టం, దైవానుగ్రహం ఇవన్నీ ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.